మహఫూజ్ బిన్ సాయద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రోటోకాల్ అందరూ కంగారు పడ్డారు. మేమేమైనా తప్పు చేశామా, అదేంటి ఏకంగా రాజు గారే ఇక్కడికి వస్తున్నారని. లేని వరకు వెళ్ళారు. శంకల్ దయార్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకుని రాజు గారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కారుని నడుపుకుంటూ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత బయటకు వచ్చింది, ఆ రాజు గారు పూణేలో చదువుకున్నారు. ఆయన గురువు శంకర్ దయాల్ శర్మ గారని. దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతారు గురు కబీర్ దాస్ గారు. అలాంటి పవిత్రమైన బాధ్యత ఈ రోజు మీ అందరి పైన ఉంది. అదే గురువుల గొప్పతనం. దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే. రాజకీయ నాయకుడైనా, ఫిలిం స్టార్ అయినా పాఠాలు చెప్పించుకోవాల్సిందే. అంతేకాదు, నాకు లైఫ్ టైం గురువు అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. అందరూ గుర్తొస్తున్నారు. మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్ లో చెప్పా, నేను బ్యాక్ బెంచర్ అని. మాది కొంచెం గోల బ్యాచే, కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే 2 గట్టి కొట్టేవారు. ఏకంగా నేను వైస్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల, ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు. అంతేకాదు, 10th వరకు నేను నామమాత్రంగా చదివేవాడిని. కొన్ని ఫండమెంటల్స్ నేను వీక్ గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి. తర్వాత నేను అమెరికాకి వెళ్తే ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు నన్ను తీసుకుని, నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు, ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్ గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏంటి, క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు. ఈ 4 వరలే ఈ రోజు ఈ లోకేష్ మీ ముందల నిలబడగలుగుతున్నాడు. వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే ఈ రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను.